శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవింద్రదలాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, గురువారం, తిథి షష్ఠి, సాయంత్రం 4 గంటల వరకు, నక్షత్రం అశ్విని, మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాల వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 21 నిమిషాల నుండి 11 గంటల 7 నిమిషాల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషాల నుండి 3 గంటల 42 నిమిషాల వరకు దుర్ముహూర్తం కొనసాగుతుంది. వర్ధ్యం ఉదయం 11 గంటల 34 నిమిషాల నుండి 1 గంట 4 నిమిషాల వరకు, మరలా తిరిగి వర్ధ్యం రాత్రి 12 గంటల 33 నిమిషాల నుండి 2 గంటల 5 నిమిషాల వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 8 గంటల 32 నిమిషాల నుండి 10 గంటల 3 నిమిషాల వరకు కొనసాగుతాయి. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం చూ చే చో లా అశ్విని అంటే పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది. అస్నుతే గమనే ఇతి అశ్వః, అశ్వరూప యోగాత్ ఇది అశ్విని అంటే తురగ ముఖం అంటే ఏంటంటే గుర్రం ముఖం యొక్క ఆకృతిలో ఉండేటువంటి నక్షత్రం ఈ నక్షత్రం. గుర్రం యొక్క వేగము, జ్ఞానము అనేటువంటివి ఆభరణం గుర్రానికి. కృష్ణవర్ణంలో అశ్వముఖంతో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ నక్షత్రం. కృష్ణవర్ణం అంటే నలుపు. అశ్విని దేవతలు సూర్యకుమారులు, వీరు అధిష్టాన దైవం కనుక వీరి ఆరాధన చేసుకోవాలి. మనకి అశ్విని దేవతలు అనగానే ఆరోగ్య ప్రదాతలు వీరు. అలాగే సూర్యుని యొక్క కుమారులు వీరు. వృషండి వృక్షం వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం అంటే విషముష్టి, జీడి మామిడి అంటాం. ఈ చెట్టును చక్కగా నాటిన లేదా నీరు పోసి నమస్కరించుకున్న ఈ నక్షత్రం వారికి ఈరోజు కలిసి వస్తుంది. భేరుండ పక్షిని స్మరించుకోవడం చాలా మంచిని చేకూరుస్తుంది. అశ్వత్థామ కూడా ఇదే నక్షత్రంలో జన్మించినట్టుగా మనకి తెలుస్తుంది. కానీ యాత్రలకు అంత మంచి నక్షత్రం కాదు ప్రయాణం చేయడానికి కూడా. ఎందుకు అంటే యాత్రలకు వెళ్ళాలి ఒకవేళ అంటే 50 గడియల తర్వాత దీనికి విషగడియలను వస్తాయి. అందుకని అశ్విని నక్షత్రం మొదలైన తర్వాత 50 గడియల తర్వాత ఎక్కడికి యాత్రలకు వెళ్లకుండా ఉండడం అనేది చాలా మంచిది. కనుక ఈరోజు మనం స్వామివారిని అశ్విని దేవతలతో పాటుగా శ్రీరామచంద్ర ప్రభు గురువారం చక్కగా శ్రీరామచంద్రమూర్తిని కూడా ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.